శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి? తల్లి, నీ బాబా ఇస్తున్న ఈ అదృష్టవరాన్ని అందుకు, అస్సలు వదులుకోవద్దు. ఇది కేవలం నా బిడ్డ కోసం మాత్రమే అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఏ బిడ్డలకైతే ఈ అదృష్టం దొరుకుతుందో కానీ బాబాగారు ఆ బిడ్డలని చాలా దగ్గరికి తీసుకొని మరి ఈ వార్తను చెబుతూ ఉన్నారండి. అస్సలు వదులుకోవద్దని అంటూ ఉన్నారు. తల్లి, ఈ అదృష్టం నీ కోసం మాత్రమే, అస్సలు వదులుకోకమ్మా, నీ బాబా ఇస్తున్న ఈ వరాన్ని అందుకో అని బాబాగారు చాలా ఆప్యాయంగా చెబుతూ ఉన్నారండి. మరి ఏ బిడ్డలను ఉద్దేశించి బాబాగారు చెబుతూ ఉన్నారో చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే కేవలం వారి కోసం మాత్రమే ఈ వరం అని చెబుతూ ఉన్నారు. అయితే బాబాగారు చెప్పేటువంటి ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెబుతూ ఉన్నారో ఆ తండ్రి మాటల్లోనే తెలుసుకుందామా? బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి. తల్లి, నీ మనసులో ఒక బలమైన కోరిక ఉంది కదా, అది నెరవేరితే బాగుండు అని ఆశపడుతూ ఉన్నావు కదా తల్లి. నీ బలమైన కోరిక తీర్చమని నా దగ్గర ప్రతిరోజు ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు. అవునమ్మా, నేను ప్రతిరోజు వాటిని చూస్తూనే ఉన్నాను తల్లి. నీ కోరిక వింటూనే ఉన్నాను. నువ్వు పడే బాధ అర్థం చేసుకుంటూనే ఉన్నాను. చూస్తున్నాను తల్లి, తప్పకుండా నీ కోరిక నేను నెరవేరుస్తాను. నీ మనసులో ఉన్న బాధని మొత్తం నాతో ఇలా చెప్పుకుంటూ ఉన్నావు కదా. ఏంటి బాబా, నా కోరిక ఎప్పుడు తీరుస్తారు మీరు? ఈరోజు రేపు అంటూ రోజులను దాటేస్తున్నారే కానీ నా కోరిక మాత్రం తీరడం లేదు. నా కోరికలు, కష్టాలు, సమస్యలు మాత్రం అలానే ఉండిపోతూ ఉన్నాయి అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. నీకు ఆ స్వతంత్రం ఉంది తల్లి. నీ బాబాని ఏదైనా అడగాల్సిన హక్కు నీకుంది. అది తీర్చాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. నా బాధ్యతను నేను ఎప్పుడూ మరవనమ్మా. నీ కోరికలు తప్పకుండా నేను నెరవేరుస్తాను. అందుకే ఈరోజు నువ్వు అడిగే ప్రశ్నలన్నింటికీ జవాబు ఇచ్చి నీకు వరాన్ని ఇవ్వడానికి వచ్చాను. జాగ్రత్తగా వింటావు కదా. చూడమ్మా, నువ్వు ఆశపడి నా దగ్గర ప్రార్థన పెట్టినది నీకు తప్పకుండా అందిస్తాను. ఇందులో ఎలాంటి సందేహం వద్దు నీకు. రోజులు అయిపోతున్నాయన్నో, సమయం గడిచిపోతుందనో నువ్వు కలత చెందకు. సమయానికి అన్నీ నేను నెరవేరుస్తాను. నీకైన సమయం వచ్చినప్పుడు నీకు మంచి వార్త, నువ్వు కోరే వార్తే నేను చేరవేస్తాను. ఆనందంగా ఉండు. ఒక చిన్న జలపాతం పెద్ద నదిలాగా మారి ఈ భూమిపైనే పరుగులు తీస్తుంది. చిన్న విత్తనం కూడా ఒక పెద్ద మహావృక్షంలా పెరుగుతుంది. ఇలానే తల్లి, ఏ పనైనా సరే చిన్నదిగా మొదలుపెట్టినా కానీ అది చాలా వృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనపైనే ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు వేసే అడుగు చిన్నది కావచ్చు, కానీ దాని ద్వారా వచ్చే ఫలితం చాలా పెద్దదిగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ నిరాశ చెందకు. నేనున్నాను కదా, అన్నీ నేను చక్కబెడతాను. నువ్వు కనే కలలు పెద్దవిగా ఉండాలమ్మా. ఆ కలలు తీర్చుకోవడానికి కష్టపడాలి, నిరుత్సాహపడకూడదు. కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటే దానికి అర్థం ఏంటో తెలుసా తల్లి? నువ్వు నీ లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకోబోతున్నావని. అది నువ్వు చివరి వరకు చేరుకుంటావా లేదా, నీ లక్ష్యంలో న్యాయం ఉందా లేదా, నీకు కష్టపడే స్వభావం ఉందా లేదా అని ఆ భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడని గుర్తించుకో. ఎందుకంటే ఆ లక్ష్యం చాలా గొప్పది. దానిని
ఇలాంటి వాళ్ళు చేరుకోలేరు. ఎవరైతే గట్టి ప్రయత్నం చేస్తారో, చివరి వరకు పోరాడుతూనే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ లక్ష్యం దొరుకుతుంది. అర్థమవుతుందా తల్లి? నీకు కష్టాలు ఎక్కువవుతున్నాయి అంటే నీ కోరిక అతి త్వరలోనే తీరబోతోందని అర్థం. ఈ విషయం గుర్తించక నాకే కష్టాలు వస్తున్నాయి బాబా అని బాధపడుతూ ఉన్నాం. ఎంత అమాయకురాలివి తల్లి. ఈరోజు అర్థమైందా నీ కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయో? అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతోంది. ఈ సమయంలో నిరుత్సాహపడకూడదమ్మా. నీ లక్ష్యం కోసం మరింత కష్టపడాలి. అప్పుడే త్వరగా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు, నీ కోరిక నెరవేర్చుకోగలవు. అర్థమవుతుందా? అందుకే నీకు చెబుతూ ఉన్నాను, నువ్వు ఆశపడి నా దగ్గర ప్రార్థనగా పెట్టింది నీకు తప్పకుండా నేను అందిస్తాను. ఇలాంటి సమయంలో వెనకడుగు వేయకు. ఇందులో ఎలాంటి సందేహం వద్దమ్మా. చూడు తల్లి, నీకైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఇన్ని రోజులు ఎంతో కష్టపడ్డావు. చివరికి ఆ సమయం రాగానే వెనకడుగు వేయాలనుకుంటూ ఉన్నావమ్మా. ఆ సమయం దగ్గర పడింది తల్లి. నీ కష్టాలన్నీ తీరి ఒక మంచి అద్భుతమైన భవిష్యత్తు రాబోతుంది. ఇలాంటి సమయంలో వెనకడుగు వేస్తావా? అలా చెయ్యొద్దని చెప్పడానికి ఈరోజు నేను నీ ముందుకొచ్చాను. అశ్రద్ధ చెయ్యకు. నీ ప్రయత్నంలో మరింత సామర్థ్యాన్ని పెంచు. ఇంకొంచెం కష్టపడు. త్వరలోనే పక్కవారి కళ్ళు చెదిరేలా నీ జీవితం మారిపోతుంది. అవును బిడ్డ, ఈ ప్రపంచంలో ఏదైనా సరే చిన్నగా పుట్టి తర్వాత అద్భుతాలు చేస్తాయి. నీకు చెప్పినట్టుగానే ఒక నదిలాగానో, ఒక చిన్న విత్తనంలాగానో అలానే నీ గెలుపు కూడా ఉండబోతోంది. అందరూ ఆశ్చర్యపోయేలా, నీకే ఆశ్చర్యం కలిగించేలా నీ జీవితం మారబోతోందమ్మా. దేని గురించి దిగులు చెందకు, దేనికి సందేహించకు. నువ్వు కోరింది కోరినట్టు జరిపిస్తాను. మనిషి జీవితం ఎలా అయితే చిన్నగా పుట్టి పెరిగి పెద్దయ్యి అద్భుతాలు చేస్తారో, అలానే నువ్వు వేసే చిన్న చిన్న అడుగులు నీ విజయానికి పెద్ద మార్గంలా ఉపయోగపడతాయమ్మా. నువ్వు ఒక విత్తనం నాటాక అది పెద్ద చెట్టు కావడానికి కాస్త సమయం పడుతుంది కదా. అది వెంటనే మహావృక్షం అయిపోదు కదా తల్లి. ఓపిక పట్టాలి, శ్రద్ధ సబూరితో ఉండాలి, శ్రమ మాత్రం చేయాలి. ఫలితాన్ని వెంటనే ఆశించకూడదు. ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో తల్లి. గెలుపు ఎంత ఆలస్యమైతే దాని నుండి వచ్చే ప్రతిఫలం అంత ఎక్కువగా ఉంటుంది. దానిలోని మాధుర్యం అంత తీయగా ఉంటుందమ్మా. నువ్వు చాలా పెద్ద విజయాన్ని సాధించబోతున్నావు. అందుకే కాస్త సమయం పడుతుంది అంతే. అంతేకాని నీ కోరిక తీరకుండా ఉండటానికి కాదు. ఆ కోరిక వల్ల వచ్చే ప్రతిఫలం చాలా ఎక్కువగా నీకు దక్కబోతుంది తల్లి. ఆనందంగా ఉండు. దేని గురించి ఆలోచించకు. నేనున్నాను కదా, అన్నీ నేను చక్కబెడతానమ్మా. కేవలం నీకు అప్పగించిన పని అది మాత్రం చెయ్యి నువ్వు చాలు. ప్రతిఫలం గురించి నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు నా దగ్గర చిన్న విత్తనం లాంటి కోరిక చెప్పావు. దానిని పెంచి పెద్ద చేసి మహావృక్షంలా నీకు అందిస్తాను. దానికి కొంత సమయం పడుతుందమ్మా. ధైర్యంగా ఉండు. కుంభవర్షం లాంటి అదృష్టాన్ని నీకు కురిపిస్తాను బిడ్డ. ఇది నీ సాయి వాక్కు తల్లి, అస్సలు పొల్లుపోదు. నీకొక విషయం చెప్పనా? స్వచ్ఛమైన బంగారం ఒక మంచి హారంలా మారాలంటే దానిని కాల్చక తప్పదు కదా తల్లి. అర్థమవుతుందా? అలాగే నీ కోరిక కూడా చాలా గొప్పది. అంత గొప్ప కోరిక నెరవేరాలంటే నీకు ఈ కష్టాలు తప్పవు. ఎంత ఎక్కువ శ్రమ పడతావో అంత గొప్ప విజయాన్ని నువ్వు అందుకుంటావు.
అందుకే ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకూడదు. కష్టాలు వస్తే దాటి ముందుకు వెళ్ళాలి, కానీ అక్కడే ఆగిపోతావా? దేనికైనా సిద్ధపడి ముందుకు నడవాలి. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి చేయాలి. పనిలో దిగిన తరువాత దానిలో ఓడిపోతానేమో అని భయపడకూడదమ్మా. పని ప్రారంభించే ముందే నువ్వు ఆలోచించుకోవాలి. దీనిని నేను సాధించగలనా? నాకు ఆ సామర్థ్యం ఉందా? చివరి వరకు ఎన్నో అడ్డంకులు రావచ్చు. చివరి వరకు ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు. అవి ఆర్థికంగానో మానసికంగానో ఏదో ఒక విధంగా కష్టాలు రావచ్చు. మరి అవి నేను తట్టుకోగలనా? చివరి వరకు నా ప్రయత్నాన్ని కొనసాగించగలనా అని ముందే 1కి 10 సార్లు ఆలోచించాలి. నువ్వు చాలా సమర్థునివి తల్లి. దేనినైనా సాధించగలవు బిడ్డ. కానీ నీపై నువ్వు నమ్మకం కోల్పోతూ ఉన్నావు. చుట్టుపక్కల వారి మాటల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల నీ ధైర్యాన్ని నువ్వు క్రమేణా కోల్పోతూ ఉన్నావు. అందువలనే ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించలేవని నువ్వే అనుకుంటూ ఉన్నావు. చూడు తల్లి, ఏ నిర్ణయమైనా తీసుకునే ముందే ఆలోచించుకోవాలి. ఒక్కసారి పని ప్రారంభించిన తరువాత వెనకడుగు వేయకూడదమ్మా. అది ఎవరు చేస్తారో తెలుసా? నిజంగా చెప్పాలంటే చేత కాని వాళ్ళు చేసే పని అది. కానీ నా బిడ్డలు చేత కాని వాళ్ళు కాదు తల్లి. ఎంతో సమర్థులు. వారికి తెలివితేటలు ఉన్నాయి. ఎంతో శక్తి ఉంది. మానసిక ధైర్యం ఉంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవన్నీ కూడా నీకు కనిపించడం లేదు. నువ్వు వాటిని గుర్తించడం లేదు. ఆ పరిస్థితులు నీ కళ్ళకు గంతలుగా మారి నీ సామర్థ్యాన్ని నీకు చూపించడం లేదమ్మా. ఒక్కసారి ఆ కంటికి కమ్మిన పొరలను తెరిచి చూడు. నువ్వు ఎన్ని విజయాలు సాధించగలవో నీకే అర్థమవుతుంది. ఈ తండ్రిని అండగా పెట్టుకొని వెనకడుగు వేయటం సమంజసం కాదు తల్లి. నువ్వు ముందుకు నడు. నీకు ఎన్ని మార్గాలు కావాలో అన్ని మార్గాలు నేను చూపిస్తాను. ఎంత సహాయం అందించాలో అంత సహాయం నేను అందిస్తాను. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. తప్పకుండా నువ్వు అందులో విజయం సాధిస్తావు. నీ కోరిక నెరవేర్చుకోగలిగే శక్తి నీకు ఉంది. ఇన్ని రోజులు కష్టపడ్డ నువ్వు మరికొన్ని రోజులు ఓపికగా ఉండు చాలు. అద్భుతమైన ఫలితాన్ని నేను నీకు అందిస్తాను బిడ్డ. దేనినైనా సాధించగల నీ శక్తి నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. నీ బాబా చెప్పినట్టు ఒక్కసారి ఆ కంటికి ఉన్న పొరలను తెరిచి చూడు. నీకోసం ఎన్ని మార్గాలున్నాయో నీకు అర్థమవుతుంది. నీ కోరిక నెరవేర్చుకోవడానికి ప్రతి దారి నీకు తెరిచి ఉంచానమ్మా. ఏ దారిలో వెళ్ళినా నువ్వు నీ కోరికను నెరవేర్చుకోగలవు. కానీ నువ్వు అవి చూడలేకపోతున్నావు తల్లి. కాస్త ధైర్యాన్ని పెంచుకొని చుట్టుపక్కల వారి మాటలను పట్టించుకోకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. అప్పుడు నీకు కనబడతాయి ఈ బాబా నీ కోసం ఏర్పరిచిన మార్గాలన్నీ. ఆ రోజు నీకు అర్థమవుతుంది చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులు, వారి మాటలు నీపై ఎంత ప్రభావం చూపాయో అని. ఇన్ని రోజులు నువ్వు సమయం వృధా చేసుకోవడానికి కూడా కారణం అవే తల్లి. పరిస్థితులు తాత్కాలికం. వాటిని పట్టించుకొని నువ్వు ఇక్కడే ఆగిపోతే జీవితంలో ఎప్పుడూ కూడా ఎదగలేవు. గుర్తుపెట్టుకో. నాపై భారం వేసి ముందుకు నడు. అన్నీ నేను చూసుకుంటానమ్మా. నువ్వు ఎంత ఎత్తులో అయితే ఎదగాలనుకుంటున్నావో, ఎటువంటి శిఖరాన్నైతే అధిరోహించాలని అనుకుంటూ ఉన్నావో ఆ శిఖరాన్ని అధిరోహించేలా నేను ఆశీర్వదిస్తాను. నీ విజయానికి మార్గాన్ని నేను చూపిస్తాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, ఈ సందేశాన్ని ఏ బిడ్డలను ఉద్దేశించి బాబాగారు చెబుతూ ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులని. ఈరోజు మీకు అర్థమైందా అండి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని? బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా? ఆ బిడ్డలు చాలా సామర్థ్యం కలిగిన వాళ్ళట. ఇది ప్రతి ఒక్క బాబా బిడ్డకి వర్తిస్తుందండి. నా బిడ్డలందరూ కూడా చాలా సమర్థులు, చాలా ధైర్యం కలవారు. కానీ వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళకి కనపడనివ్వకుండా, వాళ్ళ సామర్థ్యం వాళ్ళు గుర్తించకుండా చుట్టుపక్కల వాళ్ళనే మాటలు వాళ్ళ కళ్ళకి ఒక పొరలా కమ్ముకుంటాయని బాబాగారు చెబుతూ ఉన్నారు. ఒక్కసారి ఆ పొరలను చీల్చి చూడండి.
నీ బాబా నీ కోసం ఎన్ని మార్గాలు ఏర్పరిచారో నీకు తెలుస్తుందమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళ మాటల ప్రభావం మనపై ఎంత ఉంటుందంటే సంవత్సరాలు మనం వృధా చేసేసుకుంటామండి ఆ వాటిని ఆలోచిస్తూ. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంత ఆలస్యం అవడానికి కారణం మనం కాదు, చుట్టుపక్కల వాళ్ళ మాటల ప్రభావం. అలాంటి వాటిని పట్టించుకోవద్దు. పరిస్థితులు అనేవి తాత్కాలికం తల్లి. నువ్వు ఎప్పుడైతే లక్ష్యంపై దృష్టి పెట్టి నాపై భారం వేస్తావో నీకు 100 మార్గాలు కనిపిస్తాయమ్మా. నువ్వు ఎంత ఎత్తులో కూర్చోవాలనుకుంటావో, ఎటువంటి విజయాన్ని నువ్వు సాధించాలనుకుంటావో అలాంటి విజయాలు సాధించడానికి 100 మార్గాలు నేను నీ కోసం ఏర్పాటు చేసి ఉన్నానని బాబాగారు అంటూ ఉన్నారు. ఇంతకంటే అదృష్టం ఉంటుందా అండి? ఆ తండ్రి పాద ధూళి తాకినా చాలనుకునేటువంటి మనకు ఆ తండ్రి స్వయంగా నీ చెయ్యి పట్టుకొని మరి నేను నడిపించుకుంటానమ్మా అంటే ఇంతకు మించిన అదృష్టం ఉంటుందా? ఇదే ఒక పెద్ద విజయం. మొదట్లోనే మనం విజయం సాధించేసాం. ఇక మనం నిర్దేశించుకున్నటువంటి ఆ లక్ష్యం ఎంత? బాబాగారు మనకు తోడు ఉండగా మనం సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలోనే ఏదీ లేదంటే అది గుర్తుపెట్టుకోండి. బాబాగారు ఇంత ధైర్యం చెబుతున్నారంటే మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి మీరు మీ లక్ష్యాన్ని ఆపేసుకుంటూ ఉన్నారు, వెనకడుగు వేయాలనుకుంటూ ఉన్నారు. ఇన్ని రోజులు కష్టపడ్డదానికి ప్రతిఫలం లేకుండా పోతుంది. దానికోసమే బాబాగారు చెప్తున్నారు, మరి కొన్ని రోజులు నీ కష్టాన్ని మరింత పెంచి చూడు, అతి త్వరలోనే అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీ కోసం రాసి ఉంచానమ్మా, అది నీకు దక్కుతుంది అంటున్నారు. పొరపాటును కూడా వెనకడుగు వేయొద్దండి, ముందుకే వెళ్ళండి. మీరు మీ లక్ష్యాన్ని సాధించి ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో వాళ్ళకి చెంప పెట్టులాగా మీ విజయం ఉంటుంది. అలాగే ఆ తండ్రి ఆశీస్సులతో మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉంటారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.